చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇది 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 ఎలాగనిపిస్తుంది? ఇవన్నీ చెత్తగా అనిపిస్తుందా? నువ్వు ఇక్కడ రాక బంగారం, ఇవన్నీ చెత్తలా ఉన్నాయా? ఇది బానే ఉందా? ఇది బానే ఉందా? ఈ మూడు నీకు బాగాలేవు తల్లి బంగారం. నీకు ఇవి బాగున్నాయమ్మా, నువ్వు చక్కకున్నావు కదా. ఇవేవి బాగాలేవా? మరి నేను బాగున్నానా? ఒకసారి ఉండు, నేను బాగున్నానా? నీకు నేను బాగున్నానా? ఓకే ఓకే. మరి నీకు ఈ మూడు చెత్తగా ఉన్నాయి అన్నావు కదా, అలా అందమైన అవి మందార మొగ్గలు ఉన్నాయి కదా, అవి నచ్చాయా? ఎర్రగా ఉన్నాయి అవి నచ్చాయి. అవి పువ్వులు అయితే నచ్చుతాయా? నచ్చుతాయి కదా. ఇలాంటి చెత్తే అలాంటి పువ్వులు ఇస్తుంది. అర్థమైంది. ఓకే 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 ఓకేనా? ఇక్కడికి రండి. ఇదేంటివి? ఇదేంటి తెలుసా? ఫ్రిడ్జ్లో ఉండి అంటే బయట ఉండిపోయిన పైన టమాటాలు కుళ్ళిపోయినవి, మజ్జిగ, మెత్తటి అన్నం. మన ఇంట్లో చల్లదన్నం మనం తినమా? ఆ చల్లదన్నము. ఇంకా నువ్వు చికెన్ మటన్ నీకు ఇష్టమేనా? నువ్వు తినవా చికెన్? నువ్వు తింటావు కదా చికెన్, నీకు ఇష్టం కదా. ఈ గోటి దీనికి కూడా చికెన్ ఇష్టం అంటే. అబ్బో ఇవి ఏంటి తెలుసా? అప్పడాలు కాదు, ఇవి మొక్కలు. చపాతి ఇది నువ్వు అప్పడం అన్న చపాతీ అంది కదా. ఇవి మొక్కలకి వేసిన చపాతీలు. ఎలాగా తెలుసా? ఇంకా బోల్డ్ తెలుసా? నీ ఇంట్లో నువ్వు సబ్బు రాసుకుంటున్నావా? నేను ఇది సబ్బు కాదు తెలుసా? ఏంటి తెలుసా? ఇది పసుపే కాదు, పసుపు, ఆరెంజ్ తొక్కలు, పసుపు, బియ్యం పాల్లో నానేసినవి ఉంది కదా, పాల్లో నానేసిన బియ్యము, కొంచెం శనగపిండి. ఇదే నా సబ్బు. ఏం నేను బాలేనా? ఓకే ఓకే. ఇప్పుడు కదా టాపిక్లోకి వచ్చేద్దామా? చూసావా ఏంటివి? ఇవి చికెన్ మొక్కలు, చికెన్ తాలక తినేసిన మొక్కలు. ఇది మగ్గు. ఇదేంటి తెలుసా? మామిడి చారు కదా. ఇవన్నీ కూడా ప్లాంట్స్కే. ఇవి ఏం చేస్తాను తెలుసా? అలా ఇసిరిస్తాను. పిల్లో కుక్క తింటది కదా, మనం డస్ట్బిన్లో వేస్తే ఏమైనా పనికి వస్తుందా? పిల్లి కుక్క తింటది, నీకు తెలుసు కదా. తింటాను. కానీ నీకు ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, వింటావా? అలా అక్కడ తోటకూర ఉంది కదా, ఆ తోటకూర వండితే నువ్వు ఇంట్రెస్ట్ మీద తింటావా? ఈ చికెన్ ఇస్తే తింటావా? నువ్వు తోటకూర తింటావా? అయితే వెరీ గుడ్ గర్ల్. అంటే నీకు చికెన్ కూడా తోటకూర ఇష్టం కదా. మరి నీకేటి ఇష్టమే? తోటకూర ఇష్టమా చికెన్ ఇష్టమా? చికెన్ తోటకూర రెండున్నా. ఫస్ట్ ఏటి ఇష్టం? అబ్బో వీళ్ళందరూ మంచి పిల్లలే. నీకేటి ఇష్టం రా బంగారం? చికెన్ తోటకూర. ఒకటి చెప్పాలి. అమ్మ నాన్నలో ఎవరు ఇష్టం అంటే ఏటి చెప్తావు చెప్పు. ఎవరిష్టం? మీ ఇద్దరికి నాన్నే, మీ ముగ్గురికి నాన్నే. అయితే మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా? చికెన్ ఇష్టమా తోటకూర ఇష్టమా? అలా కాదు, అమ్మ తోటకూర, నాన్న చికెన్. ఏది ఇష్టం? అమ్మ తోటకూర, నాన్న చికెన్. మీ ముగ్గురు చెప్పారు నాన్న అంటే ఇష్టం అంటే మీకు చికెన్ అంటే ఇష్టం. తోటకూర అంటే అమ్మ అంటే ఇష్టమా? అంటే అమ్మ నాన్న ఇద్దరనే ఇష్టమే కదా. టాపిక్లోకి వచ్చేద్దామా అండి? ఏం లేదండి, ఎన్ని రకాల కాయగూరలు వండి మనం ఆడవాళ్ళు పెట్టినా, పిల్లలకి కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీని మీదే దృష్టి ఉంటుంది. కానీ అదే విటమిన్ B12 ఆ తర్వాణాన్ని ఇస్తుందంటే మీరు నమ్మట్లేదు కదా. అయితే నేను చేసిన తర్వాత మిగిలిన ఫుడ్ వచ్చి నేను మొక్కల గురించి తెచ్చేసా, వేసేసా. చపాతీ ఇది ఏం చేస్తాను తెలుసా? మొత్తం ఎండబెట్టేసి పౌడర్ కొట్టేసి మళ్ళీ మొక్కలకి వేసేయడమే. ఎందుకంటే ఇది పులిసి ఉన్నది, ఇందులో విటమిన్ B12 ఉంటుంది. ఏదో ఒకటి మొక్కలకు పనికి వస్తుంది. ఈ దుమ్ములు జల్లను. ఈ ఒక్క మామిడురుగుల చారు నా డ్రాగన్ ఫ్రూట్కి సిట్రస్. ఇది ఇవాళ నేను చేసినవి. ఇదేం తెలుసా? ఆవాలు, నువ్వులు పొడి. ఎప్పుడో నేను ఎత్తి పెడుతుంటే ఆ రెండు కింద పడిపోయి నేను ఒక డబ్బాలో వేసి ఉంచుకొని అవి ఇప్పుడు మిక్సీ చేసి ఇచ్చేసాం. అలా కింద పడిపోకపోయినా మన ఇంట్లో ప్రసవాన్ని మనం వేసుకోవచ్చు. పసుపు కూడా కాస్త వేసా, ఎందుకంటే నేను మొక్కలన్నిటికీ కిచెన్ వేస్ట్ వేస్తాను కదా, పురుగులు వస్తాయి.
అయితే ఆవాల్లో ఉన్న మంచి గుణం ఏంటి తెలుసా, దాని తాలూకా న్యూట్రిషన్ వాల్యూస్కి ప్లాంట్స్వి కాపాడుతుంది. అర్థమైందా? అయితే ఇక్కడ పని పాట లేక కాదు, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కాపాడతాయి. మళ్ళీ ఇతనికి థ్యాంక్స్ చెప్పాలి, నేను వచ్చి హెల్ప్ చేశాను. అతనికి మనం ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా మనం ఆ టైంకి చెప్పేసరికి విన్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, నేను ఎప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోను, కానీ అతని హెల్ప్ నేను తీసుకున్నా, ఎందుకంటే ఆ బ్రాంచ్ నేను నిలపలేను కాబట్టి. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు కన్క్లూజన్గా నేను చెప్పింది ఒకటే, ప్రతి ఒక్క మనిషి వంట చేస్తారు చెందుతారు అని అంటే ఏ ఆడపిల్లని ఎవరవని ఎదుటి వ్యక్తి తినాలని బాధతో. కానీ ఈ ఫుడ్ తింటే నేను 100% చెప్తా, తిని తర్వాత మాత్రం మనం రోగగ్రస్తులు అవుతాం. నేను వండిన పద్ధతిలో తోటకూర, పాలకూర, పప్పు, ఉప్పు తక్కువైనా, కారం తక్కువైనా, నూనె లేకుండా వండితే వీటి కంపారిజన్లో మాత్రం మనం తక్కువ రోగగ్రస్తులు అవుతాం, మనం హెల్దీగా ఉంటాం. ఇవి తిని హాస్పిటల్కి వెళ్ళడం కరెక్టో, ఆకుకూరలు తిని మనం ఇంట్లో ఉండి హెల్దీగా ఉండడం కరెక్టో అనేది ఆలోచించుకోవాలి. అంటే ఆకుకూరలు గట్ట వండినవి తిని మనం అసలు హాస్పిటల్కి వెళ్ళాం, మనకి రెమెడీసే లేవు అని, అంటే మందులు అసలు అవసరమే లేదని నేను చెప్పట్లేదు. కానీ వీటి ఫుడ్ ఎక్కువ తీసుకున్న బదులుగా ఏదైతే యానిమల్ ఫుడ్ ఏదైతే మనం తింటామో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది కరెక్ట్ అనేది నా ఒక్క వాదన. దయచేసి అర్థం చేసుకోండి. ఈక్వల్ క్వాలిటీసు, ఈక్వల్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మనము ఎందుకు ఈ ఒక్క పచ్చదనాన్నే మనం ప్రేమించొద్దా? మనం ఇక్కడికి వచ్చేసరికి కూడా ఒక జంతువు దగ్గరికి వెళ్తాము, భయంగా వెళ్తాం, కరిచేస్తుందో ఇచ్చేస్తుందని. కానీ మొక్క దగ్గరికి వెళ్తాం, ఏమైనా అనిపిస్తుందండి? ఏమీ అనిపించదు. ఫ్రెండ్లీగా వెళ్తాం, ఫ్రెండ్లీగా వస్తాం. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.